హై వ్యూవర్స్, సైబర్ నేరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నా, ఈవెన్ ఫోన్ ఎవరికైనా చేస్తే కాలర్ ట్యూన్ లాగా, హలో ట్యూన్ లాగా వస్తూనే ఉన్నాయి. ఏమని, మీకు ఎవరన్నా ఫోన్ చేసి మీ వాళ్ళ పలానా చోట యాక్సిడెంట్ అయింది, త్వరగా రండి అన్నా, ఇదిగో మీకు సంబంధించి ఒక లింక్ పంపుతాం, అది క్లిక్ చేస్తే మీకు ఆఫర్ ప్రకారం మీకు రావాల్సిన గిఫ్ట్లు వస్తాయనన్నా, లేదు ఇదిగో మీకు పలానా పార్సిల్ వచ్చింది, దానిలో డ్రగ్స్ ఉన్నాయి, మీరు ఇమీడియట్గా పలాంత డబ్బు పంపితే ఇప్పుడు అది మీ ఇంటికి పోలీసులు వస్తారని చెప్పిన, ఇదిగో మీ వాడిని ఇక్కడ అరెస్ట్ చేసాం, నువ్వు ఎటు కదల మాకు అని చెప్పేసి వాళ్ళు పోలీస్ యూనిఫామ్ నుండి మీకు ఫోన్లు చేసిన, ఎక్కడ కూడా మీరు భయపడవద్దు, అస్సలు పట్టించుకోవద్దు. ఏ పోలీస్ కానీ ఏ ఆఫీసర్ కానీ మీకు వాట్సాప్లో కాల్ చేసి సోషల్ మీడియాలో వచ్చేసి మిమ్మల్ని బెదిరిస్తూ ఎవరు ఏమి చేయరు, అండ్ పోస్టులు లింక్స్ పంపేసి క్లిక్ చేయమని ఎవడో చెప్పడు అని ఎన్నిసార్లు చెప్తున్నా ఇంకా మోసపోతున్నారు. ఇప్పుడు సరికొత్త స్కామ్ ఒకటి విశేష్ చెప్తూ ఒక లింక్ పంపితే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఏకంగా మీ డీటెయిల్స్ మొత్తం గోయిందా. కొత్తగా +91 అని మన ఇండియాది, అది కాకుండా వేరే కోడ్తో ఏదైనా నెంబర్ కనుక వస్తే +91 కాకుండా స్టార్టింగ్ వేరే నెంబర్తో కనుక ఫోన్లు వస్తే ఎత్తకండి అండ్ తిరిగి కాల్ చేయకండి. ఎందుకంటే అలా కనుక కాల్ చేస్తే ఏకంగా స్టార్టింగ్లోనే డబ్బులు కట్ అవటం, ఆ తర్వాత అవతలలో మీకు లేనిపోయిన మాటలు చెప్పి మిమ్మల్ని బురిడీ కొట్టడం, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏంటో తెలుసా, ఈ పార్సిల్ది అయిపోయినాయి, డిజిటల్ అరెస్ట్లు అన్నీ అయిపోయినాయి, మీ వాళ్ళు యాక్సిడెంట్ అని పలానా చోట ఉన్నారు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మీకు వాళ్ళు డబ్బులు పంపుతారు, డబ్బులు మీకు నిజంగానే పంపుతారు. వాళ్ళు యూపీఐ త్రూ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలా పంపుతారు. ఇలా పంపిన దానిలో ఏంటంటే వాళ్ళు పంపేది 100, 200, 300, 400, 500, 1000 రూపాయలు లైక్ ఇలా పంపుతారు. దానిని తిరిగి వాళ్ళకి పంపాలి అని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేసినప్పుడు మీరేం చేస్తారు, మీ దాని మీద యూపీఐ పిన్ కొడతారు, అంతే వాడు స్కాన్ చేసి తీసేసుకుంటాడు. దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు ఏదో ఒక లింక్ పెడతామో, లేదా ఆల్రెడీ వాళ్ళు అక్కడ మీ దానికి సంబంధించి హ్యాక్ చేయటమో, సంథింగ్ లైక్ దట్ ఏదో ఒకటి చేసి ఉంచుతారు. ఎప్పుడైతే మీరు ఇలా ఒరిజినల్ పిన్ కొట్టారో వాడికి డబ్బులు పంపుదాం అన్నట్టుగా రిమైనింగ్ ఎంటర్ చేస్తున్నారో ఈ కిలో మీ డబ్బు అంతా వాడికి వెళ్ళిపోయింది. వినటానికి నమ్మటట్టుగా లేకపోయినా నిజం ఇది. మీకు అలా ఎవరైనా డబ్బు పంపామని అంటే మీరు ఇమీడియట్గా చెక్ చేయాలనుకున్నప్పుడు యూపీఐ పిన్ రాంగ్ కొట్టండి. మీకు అర్థమవుతుందా? మీకు ఎవరన్నా ఫోన్ చేసి ఇదిగో ఇప్పుడే మేము మీకు డబ్బు పంపాం, అయ్యో అర్జెంట్ అవసరం ఉండేసి మా ఫ్రెండ్ పంపాయి మీకు పంపానంటే మీరు ఇమీడియట్గా అతి మంచి స్థానానికి పోయి అయ్యో అవునా మీకు రిటర్న్ చేసిన ఆగండి డైలాగులు వద్దు. ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ రాంగ్ పిన్ ఎంటర్ చేయండి. నేను పిన్ మర్చిపోయానండి, మీ డబ్బులే కదా కాసేపు పంపిస్తా అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. వాడి డబ్బులు మనకెందుకు అనుకుంటే గంట ఆగిన తర్వాత కరెక్ట్ పిన్ ఎంటర్ చేసేసి వాడి డబ్బులు అడిగి ఇచ్చేసాడు వెనక్కి. నిజంగా పాపం జెన్యూన్గా ఉండొచ్చు కాక. అయితే ఈ రాంగ్ కాలా రైట్ కాలా వాట్ ఇట్ ఈస్, మీకు డబ్బులు పంపే మేము మా డబ్బులు మాకు పంపండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే రాంగ్ పిన్ ఎంటర్ చేసేయండి, పిన్ మర్చిపోయినా మరలా రీసెట్ చేసి పంపుతారన్నప్పుడు టైం తీసుకున్న మధ్యలో ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా ఫోన్ రీస్టార్ట్ చేశాడు. ఇంకా అసలు ఇబ్బందే ఉండదు. ఆ తర్వాత వాడికి డబ్బులు పంపాలనేది మీ చాయిస్, బట్ అవతల డబ్బు మనకొద్దు, వాడి దగ్గర ఇచ్చేద్దాం. మీకు అర్థమవుతుందా ఈ వీడియో ఎందుకో? దయచేసి ఇక మీదట ఏ చిన్న సైబర్ నేరం కూడా జరగదు. ఒకవేళ జరిగిందిరా అనుకుంటే 1930 1930 ఫోన్ చేశాడు.